ఈ పథకం నీకే. ఈ పథకం ఆడబెట్టింది ఇది ఏమ్మా. నెల నెల 1500 నీ అకౌంట్లో పడిపోతాయి. పింఛన్ ఏ రకంగా వస్తే ఆ రకంగా నీకు 1500. ఇప్పుడు ఏం రావట్లేదు కదా నీకు. అది అమ్మఒడి వెళ్తుంది. ఎంతమందికి వస్తుంది? ఒక పాపకి. ఎంతమంది మీకు? మరి ఒకరికి కదా వస్తుంది. ఇప్పుడు ఈ పథకాలు ఏమన్నా మీకు ఇప్పుడు మొన్నసారి వచ్చి చెప్పారు కదా, అవగాహన ఏమైనా ఉందా? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకో, ఎంతమందికి వస్తుంది? నలుగురికి మనీ పడుతుంది చెప్పారు కదా, బాగానే చెప్పారు. అయితే మా వాళ్ళు ఈ పథకం ఏమైనా ఐడియా ఉందా అని అడిగాను. ఎంతమందికి వస్తుందని అడిగితే నలుగురుంటే నలుగురికి అమౌంట్ పడుతుందని చెప్పారని అని చెప్పాను. మీరే చెప్పారు కదా అప్పుడు. వీళ్ళందరినీ పంపించాము అందుకనే. ఏమో ఇప్పుడు అయితే ఒకటికే ఇస్తున్నారు కదా. మీకు 2 పిల్లలు కదా, 2 15 30,000 వస్తుంది నీకు. ప్లస్ ఇప్పుడు మీకు అయితే ఏమి రావట్లేదు కదా, 45 సంవత్సరాలు దాటితేనే ఇస్తున్నారు. ఇప్పుడు మీకు 45 లేదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు కదా వాళ్ళు. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక నెలకు 1500 మీకు వస్తుంది. అంటే సంవత్సరానికి 18,000. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? మీకు 18,000, మీ పిల్లలకు 30,000, మీ ముగ్గురికి 48,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 13,000 వస్తుంది. మరి 13,000 ఎక్కువ, మీకు 48,000 ఎక్కువ. అంతేదా మరి.